ఈ రోజున చాలామందికి వాక్యములో, ప్రార్థనలో నిలకడలేని జీవితాలు. సంఘములో నిలకడలేదు, వాక్యములో నిలకడలేదు, ప్రార్థనలో నిలకడలేదు. ఫలానా సారు మంచిగా చెప్తాడండి వాక్యం. ఎంత మంచిగా చెప్పినా, ఎంత మంచి సార్లు చెప్పినా, ఎంత మంచి వాక్యాలు చెప్పినా ఎక్కనప్పుడు ఎవరు చెప్తే ఏంటి? మారే స్థితిగతులు లేనప్పుడు, అదే దుస్థితిలో నీవు ఉన్నప్పుడు ఎన్ని సంఘాలు తిరిగితే, ఎన్ని ప్రాంతాలు తిరిగితే ఏం ప్రయోజనం? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చంచల మనస్తత్వాన్ని మనం విడిచిపెట్టాలి. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇదిగో యాకోబు రూబేన్ను దీవిస్తా ఉన్నాడు. నీవు నా బలముగా ఉండవలసిన వాడవి, కానీ బలాన్ని పొందుకునే ఆధిక్యతను కోల్పోయావు. రెండవదిగా, నువ్వు చంచల మనస్తత్వం కలిగిన వాడవయ్యా. నువ్వు చంచల మనస్తత్వంతో బ్రతుకుతా ఉన్నావు, నీళ్ళ వల్లే బ్రతుకుతున్నావు. ఈరోజు ఇక్కడ ఉంటావు, రేపు ఎవడి పాటి ఉంటావో తెలీదు. నేను నమ్మనీకి లేదురా బాబు, నేను ఎలా దీవించాలో కూడా అర్థం కావట్లేదు. మూడవది,